అస్సలాముఅలైకుం అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నది టీడీ న్యూస్ కేఎన్ఆర్. ఆగస్టు 12, 2026 రోజున ఘర్ ఘర్ తిరంగా హర్ ఘర్ తిరంగా కరీంనగర్ కార్పొరేషన్ బీజేపీ పశ్చిమ జోన్ నేడు పెద్ద ఎత్తున ర్యాలీని నిర్వహించింది. కరీంనగర్ బీజేపీ పశ్చిమ జోన్ కన్వీనర్ జాడి బాలరెడ్డి గారి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా జిల్లా బీజేపీ అధ్యక్షులు సాయిని మల్లేశం గారు పాల్గొన్నారు. అలాగే రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కోమల ఆంజనేయులు గారు పాల్గొనడం జరిగింది. కరీంనగర్ కార్పొరేషన్ 21వ డివిజన్ శాతవాహన యూనివర్సిటీ చౌరస్తా నుండి శివ టాకీస్ చౌరస్తా వరకు పాదయాత్రగా భారీ ర్యాలీని నిర్వహించారు. ప్రతి ఒక్కరూ జాతీయ పతాకాన్ని చేతబూని భారత్ మాతాకు జై అంటూ నినదించారు. ఈ సందర్భంగా బీజేపీ జిల్లా అధ్యక్షులు సాయిని మల్లేశం గారు, పశ్చిమ జోన్ కన్వీనర్ జాడి బాలరెడ్డి గారు మాట్లాడుతూ ఘర్ ఘర్ తిరంగా హర్ ఘర్ తిరంగా పాదయాత్ర ర్యాలీని నిర్వహించడం జరిగిందని అన్నారు. దేశభక్తిని సార్వభౌమత్వాన్ని పెంపొందించడమే జాతీయ జెండా తిరంగా పాదయాత్ర ర్యాలీ యొక్క ముఖ్య ఉద్దేశమని అన్నారు. ఈ కార్యక్రమంలో వీరితో పాటుగా కార్పొరేటర్లు బోయిన్పల్లి ప్రవీణ్ రావు గారు, బండ రమణారెడ్డి గారు, బీజేపీ నాయకులు కర్రె అనిల్ గారు, గుజ్జ శ్రీనివాస్ గారు, కేడగోని రమేష్ గారు, పరశురాములు గారు, బిఎల్ఏ టూలు కాసం సంతోష్ గారు, తిరుమల రెడ్డి గారు, చంద్ర గారు, గోదరి నరేష్ గారు, బండ రాకేష్ గారు, విద్యాసాగర్ గారు తదితరులు పాల్గొన్నారు. పెద్ద సంఖ్యలో విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. జాతీయ తిరంగా జెండాలను చేతబూని కరీంనగర్ కార్పొరేషన్ 21వ డివిజన్ పరిధిలోని శాతవాహన యూనివర్సిటీ చౌరస్తా నుండి శివ టాకీస్ చౌరస్తా వరకు కాలినడకన యాత్రను కొనసాగించారు. ఈ సందర్భంగా బీజేపీ పెద్దలు మాట్లాడడం జరిగింది. వారి మాటలోనే విందాం. ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనడం చాలా సంతోషం. గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి పిలుపు మేరకు ఈ యొక్క జాతీయ పతాకాలతోటి ఏదైతే ఈ కార్యక్రమం చేస్తారో ఇది కేవలం ఈ జాతీయ పతాకం ద్వారా దేశభక్తిని, మన యొక్క సార్వభౌమత్వాన్ని, జాతీయ భావాలను పెంపొందించడానికి ఈ యొక్క ర్యాలీలు అంతటా కూడా కరీంనగర్ జిల్లాలో అంతటా కూడా చేస్తున్నాం. మరి దీనికి విశేషమైనటువంటి స్పందన కలిసింది. ఈ యొక్క జాతీయ జెండా కేవలం ఒక వస్త్రం కాదు, దానిలో ఆ యొక్క జెండాను చూస్తేనే మన యొక్క స్వాతంత్ర సమరయోధులను స్మరించుకోవడం, అదేవిధంగా దేశభక్తిని చాటడం, దేశ ఐక్యతను చాటడం కొరకు ఈ యొక్క ర్యాలీలు చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈ యొక్క జాతీయ జెండాలో ఉన్నటువంటి 3 రంగులు ఏవైతే ఉన్నాయో, ఒకటి తెలుపు శాంతికి, కాషాయము ధైర్యానికి, ఆకుపచ్చ మన యొక్క సౌమృద్ధికి.
దేశం యొక్క సమృద్ధికి, మన పాడి పంటలకు నిలువుగా ఉంటుంది. అదేవిధంగా అశోక చక్రం ఏదైతుందో అది ధర్మానికి ప్రతీకగా ఉంటుంది. మరి ఈ యొక్క ఇక్కడ పాల్గొన్నటువంటి ఇంత పెద్ద సంఖ్యలో పాల్గొన్నటువంటి అందరికీ కూడా ధన్యవాదాలు చేసుకుంటున్నాం. మరి భారత్ మాతాకి హర్ ఘర్ తిరంగా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా అధ్యక్షులు సాయిన్ మల్లేశం గారు, అదేవిధంగా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అంజనేయులు గారు ఇచ్చేసి ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ కార్యక్రమము శాతవాహని యూనివర్సిటీ నుండి స్వామి వివేకానంద స్టాచ్యూ వరకు శివ థియేటర్ దగ్గర స్టాచ్యూ వరకు నిర్వహించడం జరిగింది. అదేవిధంగా ఇలా పౌరులందరూ ఏదైతే డిఫెన్స్ కాలేజీ వారు ఏదైతే పార్టిసిపేట్ చేశారో వారికి అందరికీ కూడా వారి యొక్క యాజమాన్యానికి ధన్యవాదాలు తెలియజేస్తూ, అదేవిధంగా ఈరోజు ఏదైతే మోడీ గారు సూచించిన ప్రకారం పిలుపు మేరకు కూడా హర్ ఘర్ తిరంగలో కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఈ యొక్క తిరంగ ర్యాలీ నిర్వహించడం జరిగింది. అదేవిధంగా మన భారతీయ పౌరులందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా మన యొక్క భారతదేశం యొక్క ఐక్యతను చాటడానికి మోడీ గారు అనేక విధాలుగా కృషి చేస్తున్నారు. దేశమంతా కలిసి ఉండాలి, కుల మతాలు లేకుండా కూడా అందరం కలిసికట్టుగా ఉండాలని ఒక నిర్ణయం మేరకు ఈరోజు ఈ కార్యక్రమాలు పెద్ద ఎత్తున తీసుకుంటున్నాం. అదేవిధంగా ఏదైతే మనకు ఈ స్వాతంత్రం కొరకు పోరాటం చేసినటువంటి వారు ఎవరైతే ఉన్నారో మహానుభావులు వారందరూ కూడా నివాళులు అర్పిస్తూ వారందరి యొక్క త్యాగ ఫలమే ఈరోజు మనకు స్వాతంత్రం వచ్చింది. వారిని అందరూ కూడా స్మరించుకుంటూ అదేవిధంగా వారి యొక్క స్ఫూర్తి పాటలో మనందరం కూడా నడుచుకోవాలని, అదేవిధంగా ఈ యొక్క మోడీ గారు ఏదైతే దేశం కొరకు దేశాన్ని కూడా ముందుకు తీసుకెళ్లాలి, ప్రపంచంలో పట్టే మన స్థానము విశ్వగురు స్థానంలో ఉంచాలని అహర్నిశలు కష్టపడుతున్నారో వారి యొక్క స్ఫూర్తిని తీసుకొని ఈ యొక్క మనందరం కూడా భారతీయ ఏదైతే పౌరులందరం కూడా అదేవిధంగా బీజేపీ నాయకులం కూడా అందరం కూడా కష్టపడితే ఎల్లవేళలా కూడా మోడీ గారికి అండగా ఉంటూ మోడీ గారి యొక్క ఆదర్శంగా వారిని తీసుకొని ఈ యొక్క ఏదైతే వారి యొక్క కార్యక్రమాలన్నీ కూడా పూర్తి తప్పకుండా నిర్వహించుకుంటూ భారత్ మాతాకి జై. జాడి బాలరెడ్డి, పశ్చిమ గోదావరి. ఈ కార్యక్రమాన్ని సమర్పించిన వారు ఆల్ ఫోర్స్ విద్యా సంస్థలు, పారమిత స్కూల్స్ మంకమతోడ, పద్మనగర్, కరీంనగర్, ఎస్విజేసి విద్యా సంస్థలు తిగురుటపల్లి, కరీంనగర్, ప్యారడైజ్ స్కూల్స్ కొత్తపల్లి, కరీంనగర్, తేజస్ జూనియర్ కాలేజ్ అండ్ డిఫెన్స్ అకాడమీ కొత్తపల్లి, కరీంనగర్, మానేర్ స్కూల్స్ మంకమతోడ, పద్మనగర్, కరీంనగర్, ఆటమ్ క్లాసెస్, ట్యూషన్స్ అండ్ కోచింగ్ సెంటర్ హౌసింగ్ చౌరస్తా, కరీంనగర్. టీడీ న్యూస్ కే నార్. ప్లీజ్ సబ్స్క్రైబ్. అస్సలాము అలైకుం, నమస్కారం, ధన్యవాదాలు.